అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి ఏదో సామాన్లు చూపిస్తున్నాను ఏంటి అని అనుకోకండి. రూమ్ షిఫ్టింగ్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పాను కదా ముందు వీడియోలో. ఇదంతా అదే పని అనమాట. నేను ఖాళీగా ఉన్న టైం మొత్తము ఇంకా ఖాళీగా ఉండడమే కాదు, ఖాళీగా లేకపోయినా వేరే పనులు ఉన్నా అవి పోస్ట్ పోన్ చేసి మరి నేను అయితే ఈ పనిలో అయితే ఫుల్గా బిజీ అయిపోయాను. ఎందుకంటే షిఫ్టింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇల్లు ఎప్పుడు దొరుకుతుంది అనేది ఇంకా తెలియదు కాబట్టి ఎనీ టైం రెడీగా ఉండేటట్టుగా అయితే నేను ముందుగానే అంతా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. నేను ఈ కప్స్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ నా మెమరీస్ అనమాట. 1 కప్ ఏమో మా తమ్ముడు నేను ఉన్నాం కదా, అది అయితే మా బ్రదర్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకోటేమో మా హస్బెండ్కి నేను గిఫ్ట్ ఇచ్చాను. ఇంకొక కప్ ఏమో నా ఫస్ట్ కంపెనీ వాళ్ళు అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. మిగతా అన్నీ కిచెన్ సెట్స్ అనమాట. ఇంకా ఈ బ్యాగ్స్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు. మేము ఇది కొని కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి నేను ఇంకా కాస్ట్లీ క్లోత్స్, ఇంకా పట్టు శారీస్, బ్లౌజులు, వర్కింగ్ బ్లౌజులు అలాంటివన్నీ అయితే నేను ఆ బ్యాగ్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు బీరో అయితే తీసుకోలేదు, ఎక్కువ స్పేస్ తీసుకుంటుందని చెప్పేసి బీరో అయితే తీసుకోలేదు. దానివల్ల నేనైతే ఆ బ్యాగ్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. అవి కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కుదిరినప్పుడల్లా అన్నీ క్లీన్ చేసుకోవడము, సర్దుకోవడం అయితే చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో వాటర్ ఇష్యూ ఉంటుంది, ఎప్పుడు వాటర్ వస్తాయో రావో తెలియదు కాబట్టి ఎప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా డస్ట్తో తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సర్దుకోవడానికి టైం ఉంటుందో ఉండదో, మళ్ళీ ఇవన్నీ కడగడానికి టైం ఉంటుందో ఉండదో, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుందో ఏమో, ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి అన్నీ అయితే నీట్గా కడిగి తుడుచుకొని అయితే సర్దుకుంటున్నాను. ఎందుకంటే అన్ప్యాకింగ్ అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అన్నీ ఓపెన్ చేసి సర్దుకోవచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కడగాలి ఇదంతా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఓపిక ఉంటుందో ఉండదో తెలీదు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా నేను చాలా బిజీ అయిపోతాను. మా బాబుని చూసుకోవడము, ఇంకా ఆఫీస్కి వెళ్తున్న మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేసాను, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పనులు చేసుకుంటూ ఇవన్నీ మళ్ళీ సర్దుకునే ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి ముందుగానే నేనైతే రోజు కొన్ని అయితే సర్దుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కాబట్టి నేనైతే ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళే ఉన్నాయి. అన్ని కప్స్, గాజు ఐటమ్స్ ఇట్లాంటివే ఉన్నాయి. ఈ స్టీల్వి కూడా మనము జాగ్రత్తగా తీసుకెళ్ళకూడదని ఏం కాదు, స్టీల్వి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, లేకపోతే సొట్టు పడిపోతాయి ఎట్లా పడితే అట్లా విసిరేస్తే. ఇవైతే నేను చాలా డేస్ నుంచి, అంటే ఆల్మోస్ట్ నా పెళ్ళైన దగ్గర నుంచి ఇవన్నీ నేను పైన స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే నా పెళ్ళికి గిఫ్ట్లుగా వచ్చినవి కొన్ని, నాకు నచ్చి కొనుక్కునేవి కొన్ని అయితే ఉన్నాయి, కానీ అవి ఎక్కువ యూజ్ చేయట్లేదని చెప్పేసి అన్నీ పైన అయితే పడేసాను. అవి కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ ప్యాక్ చేద్దామని చెప్పేసి అన్ని కిందకైతే దింపాను. ఇంకా మాకు కిచెన్లో కాదు ఎక్కడ కబోర్డ్స్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే డస్ట్ పట్టేస్తాయి అన్నమాట. నేను అందువల్ల ఏంటంటే షిప్పర్స్ అట్లాంటి వాటిల్లో పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని డేస్కి 1 ఇయర్ వరకు అయితే షిప్పర్కి కూడా టైం ఉంటుందన్నమాట. 1 ఇయర్ తర్వాత షిప్పర్ కూడా ఇంకా నల్లగా అయిపోవడము, స్మెల్ రావడము, ఇంకా షిప్పర్స్ స్మెల్కి వాటికి పురుగులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే షిప్పర్ అనేది మనకి వేస్టేజ్ నుంచి తయారు చేస్తారు కదా, పేపర్ వేస్టేజ్ నుంచి, ఇంకా యానిమల్స్ వేస్టేజ్ వాటి నుంచి షిప్పర్స్ తయారు చేయడం వల్ల పురుగులు కూడా త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల నేను చాలా వరకు కిచెన్ ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా గార్బేజ్ కవర్స్లలోనే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. వినడానికి చూడడానికి అంత బాగోదు, కానీ అంటే ఈ గార్బేజ్ అంటే వేస్ట్, చెత్త పడేసే కవర్లు అనమాట. క్లియర్గా తెలుగులో చెప్పాలంటే చెత్త పడేసే కవర్లలో ఇట్లా కిచెన్ సామాన్లు ప్యాక్ చేసి పెట్టుకోవడం ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అవి యూజ్ చేయను కాబట్టి నేను అలానే ప్యాక్ చేసుకొని పెట్టుకునేదాన్ని. దానివల్ల నాకైతే ఆల్మోస్ట్ చూడండి గిన్నెలు అయితే ఏమీ ఖరాబ్ అవ్వలేదు. ఇంకా చాలామంది ఏంటంటే బస్తాలల్లో, షిప్పర్లలో ఇంకా క్లోత్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో అయితే ప్యాక్ చేస్తారు. అలా ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే మనకి కిచెన్లో జిడ్డు ఉంటుంది కదా, వంట చేస్తున్నప్పుడు ఆవిరి ఇదంతా ఏంటంటే జిడ్డు గిన్నెలకి పట్టేస్తుంది అనమాట. మనము క్లీన్ చేయకపోతే ఇంకా ఎప్పటికీ అది ఇంకా డార్క్గా పట్టేస్తుంది. ఒక గిన్నె అయితే చూపిస్తాను మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా ప్యాక్ చేస్తున్నాను అని చెప్పేది. నాకు ప్యాక్ చేయడం వల్ల ఎంత యూజ్ అయ్యేది అనేది నేనైతే చూపిస్తాను. ఇవైతే ప్రజెంట్ కొన్ని అనమాట, నిన్న కొన్ని అయితే క్లియర్ చేశాను.
ఇదైతే ఈ సెట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మా పెద్దన్నయ్య అయితే నాకు పెళ్ళిలో అయితే గిఫ్ట్ చేశారు. అంటే దీంట్లో మనం కుక్ చేసుకోవడానికైతే ఏమంతగా యూజ్ అవ్వదు, కాకపోతే సర్వింగ్ సెట్ అనమాట. అంటే డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి అయితే చాలా అఫీషియల్గా ఉన్నాయి. స్టీల్ క్వాలిటీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే గిన్నెలు, బరువు చాలా ఉందన్నమాట, మొయ్యలేనంత బరువు. నాకైతే 4 సెట్స్ వచ్చాయి. నాకు ఎప్పుడు ఈ గిన్నెలు చూసిన ప్రతిసారి మా అన్నయ్య వదిన గుర్తొస్తారనమాట. నాకు పెళ్ళిలో ఆల్మోస్ట్ అందరూ నాకు యూస్ఫుల్ గిఫ్ట్సే ఇచ్చారు. ఇవి కూడా స్టీల్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ మా మమ్మీ అయితే నా పెళ్ళిలో ఇట్లా సర్దుకోవడానికి, సరుకులు అవి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నారు. చాలా వరకు ఉన్నాయి స్టీల్ సెట్స్. నేనే కొన్ని మధ్యగా వాడడం ఎందుకు, ఊరికి క్లీన్ చేసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే ప్యాక్ చేశాను అనమాట. ఒక 3-4 బయట పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ మధ్య నాకు హెల్త్ కొంచెం బాగోకపోవడం వల్ల, ఇంకా మా మదర్ సపోర్ట్, మా అత్తయ్య సపోర్ట్ తీసుకోవడం వల్ల ఇంకా వంటలు చేయడం అలాంటి డ్యూటీ వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏ డబ్బాలో ఏముంటుందో తెలియదు, ఊరికే అన్ని డబ్బాలు ఓపెన్ చేసి చూసుకోవడం కష్టమవుతుంది కదా అని చెప్పేసి నేను అన్ని ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ డబ్బాలో సరుకులన్నీ పెట్టేసి స్టీల్వన్నీ అయితే ప్యాక్ చేసి పైన పడేశాను. అవి చూడండి ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ నాకు పెద్దగా కడిగి కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ మెరుస్తున్నాయి చూడండి, కొంచెం కూడా డస్ట్ లేవు. ఇవైతే నాకు పెళ్ళిలో ఇచ్చారనమాట. ఈ గిన్నెలు కూడా నాకు 5 పీసెస్ వచ్చాయన్నమాట, 5 సెట్స్ అనమాట మొత్తము. ఇదైతే పెద్దది, తర్వాత చూపించాను కదా అది ఒక్కొక్క సైజు ఉంది. నేనైతే 2 గిన్నెలు అయితే తీసి 2 వాడాను. కాకపోతే ఇలాంటివి ఏంటంటే వంట చేసుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండవు. జస్ట్ పాలు కాగబెట్టుకోవడానికో, చిన్న చిన్న రసము చేసుకోవడానికి అట్లాంటివి, కానీ వంట చేసుకోవడానికి అయితే నాకు యూజ్ అవ్వలేదు, మాడిపోయాయి. ఇంకా 2 గిన్నెలు మాడిపోవడం వల్ల నేను ఏం చేశానంటే అవైతే రీప్లేస్ చేసుకొని వేరేవైతే తెచ్చుకున్నాను. నేను మొన్న వీడియోలో అయితే చెప్పాను కదా, కొన్ని పాత సామాన్లు వేసి కొత్తవి తీసుకున్నానని చెప్పి. అందుట్లో ఇవి కూడా అనమాట మాడిపోయాయని చెప్పేసి ఊరికే కడగలేక నాకు కష్టమైపోయి నేనైతే అవి రీప్లేస్ అయితే చేసుకుని కొత్తవి అయితే తీసుకున్నాను. ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్కి సెట్ అనమాట, ఫ్రిడ్జ్ కోసం కొన్న సెట్ అవి అయితే కొన్నాను, కానీ ఇంతవరకు వాడలేదు, అంత యూస్ఫుల్ అనిపించలేదు. అప్పుడు ఏదో రీల్స్లో చూసి అయితే కొన్నాను, కానీ చాలా వేస్ట్ అనమాట అవి. అంటే ఓపెన్గా పెడితే నల్లగా అయిపోవడం, ఎండిపోవడం అయితే జరుగుతుంది. అందువల్ల నేను అవి కూడా తీసి ఇక పైన అయితే వేసుకున్నాను. ఇవన్నీ తెలుసు కదా, మీ అందరికీ ఐడియానే ఉంటుంది, ఫంక్షన్స్లలో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలాంటి గిన్నెలు అయితే ఇస్తుంటారు. అవన్నీ అన్నమాట ఇవి. అసలు ఇన్ని గిన్నెలు అవసరమా, ఇవన్నీ మార్చేసి వేరేదేమైనా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. చూడాలి మా మమ్మీ ఏమంటుందో. మా మమ్మీ ఒక్కోసారి అరుస్తుంది అనమాట. అంటే ఏదైనా నానబెట్టుకోవడానికో లాంటి వాటికి పనికొస్తవి, పిండి అలాంటివి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు యూస్ అవుతాయి కదా అనేసి ఉంచమని చెప్తుంది. ఇదైతే నేను చెప్పాను కదా, ఒక గిన్నె అయితే చూపిస్తాను మీకు అని. ఎంత జిడ్డు పట్టిందో చూడండి. నేనైతే దీన్ని ఎందులో పెట్టానంటే కొంచెం ఓపెన్గానే పెట్టాను అనమాట. అంటే ఈ సామాన్లో ఉన్న కవర్స్లో కాకుండా వేరే మామూలుగా పేపర్ కవర్ లాగా ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో అయితే పెట్టాను. దానివల్ల అంత జిడ్డు అయితే పట్టింది. ఇక ఇవన్నీ సర్దడానికి నాకు కొంచెం ఎనర్జీ కావాలి. అంటే సర్దడం కూడా కాదు, కడిగి తూడ్చి ఆరబెట్టి మళ్ళీ అన్నీ ప్యాక్ చేయాలి కాబట్టి నాకు కొంచెం ఎనర్జీ కోసం నేనైతే టీలో అయితే కారపూస వేసుకొని తిన్నాక స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇవన్నీ కడిగి ఎండపెట్టి సర్దేసరికి నాకు ఈజీగా 2 hours పడుతుంది. ఆకలిస్తుందని చెప్పేసి హెవీగా తిన్నాక స్టార్ట్ చేద్దామని చెప్పేసి హెవీగా అయితే తిందాం అనుకుంటున్నాను. ముందే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను, అయినా కూడా ఇంకా నా ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారి లోగా అయిపోతే కష్టం కదా అనేసి ముందు జాగ్రత్తగా అయితే ఫుడ్ అయితే కడుపు నిండా నింపేసుకొని తర్వాత అయితే పని మొదలు పెడదామని చెప్పి పని అయితే స్టార్ట్ చేయడానికి ముందు అయితే ఈ ఫుడ్ అనమాట. నాకు టీ వల్ల ఏంటంటే కొంచెం షుగర్ వేస్తాం కాబట్టి మనకి నీరసంగా లేకుండా ఉంటుంది. ఇంకా టీ వల్ల ఏంటంటే బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి టీ తాగుతున్నాను. ఇంకా నేనైతే వెబ్ సిరీస్ అయితే పెట్టుకున్నాను, కొరియన్వి. ఇంకా మోస్ట్లీ నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు అయితే టీవీ చూసుకుంటూ వినుకుంటూ అయితే పని చేస్తాను. చాలామంది అయితే ఫోన్ మాట్లాడుతూ చేస్తారు, కాకపోతే నాకైతే ఇది అలవాటు అనమాట. టీ అయితే తాగేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిన్నవి అయితే క్లీన్ చేశాను, అవి డ్రై అయ్యేలోపు మిగతా అయితే క్లీన్ చేస్తాను.